హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ. నేను మీ వైఎస్. మొదటి పంట ఉల్లి పంట నుంచి మొదలు పెడితే టమాటో, తర్వాత ఉల్లినైతే ఈరోజు పొలం నుంచి బయటకు తీయకుండా అక్కడే సేద్యం చేసి రొటవేటర్ కొడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఉల్లి విషయానికి వస్తే 1200 కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత చేతులు ఎత్తేసి ఎకరాకు 20,000 రూపాయలు రైతు అకౌంట్లో వేస్తామని చెప్పి ఈ రోజుకు ఏ విధమైనటువంటి దాని గురించి పరిష్కారమైనటువంటి ఆలోచన చేయలేదు. తర్వాత ఈరోజు ప్రధానంగా మేము ఆదోనికి రావడం ఏంటంటే, మొన్న వర్షాలకు పత్తి చాలా డ్యామేజ్ అయింది. సగానికి సగం పంట చేలోనే డ్యామేజ్ అయింది. ఆ మిగిలిన సగం పంటను కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి, అంటే యూరియా సప్లై చేయలేనటువంటి ఈ ప్రభుత్వంలో తను ఎంతో కష్టపడి పంట పండించి కూలీలు అధికమైనటువంటి పరిస్థితుల్లో పంటను తీసుకొని ఈరోజు మార్కెట్ యార్డ్కి వస్తే రైతును ఎంఎస్పీ ఏమో 8,110 రూపాయలు ఉంటే కేవలం 3,000 నుంచి 6,000, 6,500 రూపాయలకు హై క్వాలిటీ పోతున్నటువంటి పరిస్థితి. ఏదో 1 లాట్ 2 లాట్లు మాత్రమే 7,000 వేస్తున్నటువంటి పరిస్థితిని చూసి రైతులకు అండగా మేము ఇక్కడికి రావడం జరిగింది. కేవలం ఇప్పటికి నెల రోజులైంది ఇక్కడికి పత్తి పంట మార్కెట్కు రావడం మొదలై, కానీ ఈరోజు కూడా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం కానీ ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోలేదు. మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, మీరు ఇప్పటికైనా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇప్పటికి 3 సీజన్లు పూర్తయింది. 3వ సీజన్ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకు ₹1 కూడా ఇన్పుట్ సబ్సిడీ వేసిన దాఖలాలు లేవు. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ సీజన్ అయిపోయినటువంటి నెలకే రైతు అకౌంట్లో జమ చేసి కరెక్ట్గా డేట్ టు డేట్ మెయింటైన్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మన దేశంలోనే ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కాలేదు. అంటే క్రాప్ ఇన్సూరెన్స్ను ప్రీమియంను రైతు తరపున ప్రభుత్వం చెల్లించి ఆ రైతుకు ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చే విధంగా చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి అద్భుతమైన పథకాన్ని ఈరోజు ఇన్సూరెన్స్ పథకాన్ని తీసేసి మీరు సొంతం కట్టుకుంటారేమో కట్టుకోండి అని చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ఎన్నికల నాడేమో జగన్మోహన్ రెడ్డి పథకాలని కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మీరు సంవత్సరానికి వేస్తామన్నటువంటి 20,000 రూపాయలను గత సంవత్సరం ఏమీ లేదు, ఈ సంవత్సరం కేవలం 5,000 రూపాయలు వేశారు. నేను ఏమంటున్నా అంటే, ఆంధ్రప్రదేశ్ రైతాంగం చాలా ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటుంది. ఒక పంట పోతే ఒక పంట ఏది కూడా ధరలు పడిపోయి ఇట్లు ప్రకృతి అనుకూలించడం లేదు, వచ్చినటువంటి పంటను కూడా మంచి ధరకు అమ్ముకోలేనటువంటి పరిస్థితి. మీరు చాలామంది తెలియక మీడియా వాళ్ళు కూడా ప్రసారం ఒకటి చేస్తుంటారు, ఎంఎస్పి అంటే రైతు గిట్టుబాటు ధర అని. కాదు, ఎంఎస్పి అంటే కేంద్ర ప్రభుత్వంలో సిఏసిపి అనే ఒక సంస్థ మనము ఒక పంటకు ఎంత పెట్టుబడి పెడతామో ఆ పెట్టుబడి